వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ అండి. నమస్తే అండి. ఈరోజు వీడియో మా ఇంటి ముందు బయట ప్లేస్లో మేము వేసిన మొక్కలండి. ఇది కరివేరు మొక్క. కరివేరు పూలు పోస్తున్నాయండి. ఎండలకైతే తక్కువగా పోస్తున్నాయి. ఇదిగోండి మొగ్గలు అవి వస్తున్నాయి ఇప్పుడే. ఈ జామ చెట్టు ఫస్ట్ ఫ్రూటింగ్ అండి వచ్చింది. కాకపోతే ఇంకా అడుగులేదు, చిన్న కాయలు చూపిస్తాను అది. అక్కడ ఒకటి ఉంది, ఈ కొమ్మలు పాలుగా ఉన్నాయండి. కాయలు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఆ రెండు కొమ్మలు 4 ఉన్నాయి. ఎవరో కోసేస్తున్నారండి వీధిలోంచి వెళ్ళి పిల్లలు ఎవరో వస్తున్నారు. ఇది ఇది ఇక్కడ 2 ఉన్నాయి. ఎప్పటికి వస్తాయో తెలీదు, ఎలా ఉంటాయో తెలీదండి. టేస్ట్ అయితే ఫ్లవరింగ్ కూడా మళ్ళీ వస్తున్నాయి. ఇది ఆ చేతిలో కరివేపాకు ఉంది. ఇది ఫ్లవరింగ్ మళ్ళీ మగ్గులు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఫ్రూటింగ్ అనమాట ఈ చెట్టు. ఇటువైపు నుంచి గేదెలు అవి వస్తున్నాయండి. ఎద్దులు గేదెలు అవి వస్తాయి. కొంచెం ఈ మొక్కనైతే అస్మాన్ డిస్టర్బ్ చేయట్లేదండి. కొమ్మలు ఎరుగుతాయి. ఇదిగోండి ఇక్కడ ఈ కరివేరు మొక్కలో పైన టబ్లోనే ఉండేది. పాత వీడియోని చూస్తే తెలుస్తుంది. ఆ టబ్లోనే చింత మొక్క ఉండేదండి. ఈ కరివేరు మొక్క అది కలిపి పైనుంచి కింద తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఈ చింత మొక్క చూడండి పెద్దదయ్యింది. చింత చిగురు కూడా వచ్చింది. వీడియో అయితే చేయలేదు. ఇది శుభ్రంగా దూసేస్తే మళ్ళీ వస్తుంది చిగురండి. ఈ చింత చిగురు కూడా మనం పప్పులో వేసుకోవచ్చు కదా. ఒకసారి వేసానండి, తీస్తాను. ఇప్పుడైతే దుయ్యను, కొంచెం చూపిస్తున్నాను అంతే. ఇలాంటి మొత్తం దూసేస్తే మళ్ళీ కొత్త చిగురులు బాగా వస్తాయండి. ఈ ముద్రకు కూడా పచ్చడి చేసుకోవచ్చు అంటేనండి, నేనైతే ఎప్పుడు చేయలేదు. బాగానే ఉంటుందంట. రాతాకు పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అన్ని కరివేపాకుల మొక్కలు వాటి అంతా అవే వచ్చాయి. ఇదిగోండి అక్కడ రోజునండి నేను బియ్యం కడిగిన నీళ్ళు ఒక గిన్నె పోసుకొని ఉంచుకుంటాను, గంజి నీళ్ళను. డైలీ మార్నింగ్ మొక్కలకి, ఏవో మొక్కలకి, తడి తేమ లేని మొక్కలకి పోస్తూ ఉంటాను. ఇది మిర్చి మొక్క, వీటికి పోస్తున్నాను. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. టీ పొడి కూడా ఇందులోనే ఉంటుంది. నేను టీ పొడి ప్రత్యేకంగా ఎండబెట్టి పౌడర్ పక్కన పెట్టి వేయనండి. నీళ్ళల్లో వేసేసి ఉంచుతాను. కుడితి నీళ్ళల్లో వేసి ఉంచుతాను. ఆ నీళ్ళు పోసేస్తాను అనమాట. ఇది డైలీ మనం అనువాచుకునే గంజి వాటర్ అండి. గంజి దీంట్లో కూడా నేను నీళ్ళు కలపట్లేదు, ఎందుకంటే ఇది రాత్రిదే. కొంచెం ఒక రోజు వదిలేసింది అయితే మనం మళ్ళీ మంచినీళ్ళు కలుపుకుని, నీళ్ళు మళ్ళీ కలుపుకొని ఒక వంతు నీళ్ళు కలుపుకొని పోసుకోవచ్చు. బాగా పులిసింది కాదు కదా, రాత్రిదే. అందుకనండి ఇంట్లో పోస్తాను. ఇవి ఇలాగా డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. మనం నిలవ పెడితే కనుక 2 రోజులు కానీ 1 రోజు కానీ నిలవ పెడితే దాని నీళ్ళు పోసుకుని కలుపుకుని పోసుకుంటే మన మొక్కలకు చాలా అన్నం కూడా ఉంది. తోమ పెట్టిన గిన్నెలు అండి ఇవన్నీ సర్దుకోవాలి. మార్నింగ్ రాత్రి కడిగేసి ఉంచింది. కాఫీకి పాలు పెట్టుకుంటున్నానండి. డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఇది. గ్లాస్ చూపించుకో. లైటర్ పోయిందండి, అందాక ఇది పెట్టి వెలిగిస్తున్నాను. లైటర్ పోయింది, లైటర్ తీసుకోవాలి. దీని తర్వాత టీ పెడతాను. ఒక పొయ్యి మీద పాలు పెట్టి చూడు పెట్టాను, పాలు పెడతాను.
సన్ రైజ్ కాఫీ పొడి అండి ఇది. నేను డైలీ మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. టీ పొడి. నీళ్ళు పోసి టీ పొడి వేసి మళ్ళీ వెంటనే పాలు. మా అబ్బాయి అండి, మా పెద్దోడు చూడండి చెక్క ముక్కతో ఎలా ఆడుతున్నాడు. అడు టీ తాగుతాడండి, కొంచెం తాగుతాడు, ఎక్కువ తాగడు. కొద్దిగా తాగుతాడు. టీ ఇచ్చే వరకు మట్టుకి నన్ను వదలడు అనమాట, ఇలా తిరుగుతూ ఉంటాడు. పాలు కూడా నేను టీ డికాషన్ పెట్టిన వెంటనే పోసేస్తాను. ఇవి పెరుగుదండి పాలు, తర్వాత కాస్తాను నేను. ఇదిగోండి నా కాఫీ. నేను కాఫీ ఇలా పెట్టేస్తాను. అలాగే టీ ఇచ్చిన తర్వాత నేను కాఫీ తాగుతాను. పాలు పెడుతుంది, పాలు తోడబెట్టడానికి. పాలు రాత్రి కాచి ఉంచుకుంటానండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. మార్నింగ్ అంటే ఎక్కువ పొలవకూడదని చెప్పి పొద్దున్నే తోడబెడతాను మధ్యాహ్నానికి. కళాయిలో తోడబెడతాను, నేను దాంట్లో తోడబెడతాను. ఇవి మాకు పిల్లలకండి, ఆయన మా వారికైతే విడిగా తోడబెడతాను. పంచదార వేయలేదండి, అంటే ఆయనకి షుగర్ ఉంది. బెల్లం పొడి వేసి ఇస్తాను అనమాట, అందుకని గ్లాస్ లో వేస్తాను. అంటే అంచు కట్టేస్తుంది. నిన్న కొన్ని పాలు తోడు పెట్టేసుకుంటానండి మధ్యాహ్నం, మిగతా పాలు ఫ్రిడ్జ్ లో పెడతాను. అలాగా మార్నింగ్ మార్నింగ్ తోడు పెడతాను అనమాట. మేగడ నేను పాలల్లో తీనండి, పెరుగులోదే తీస్తాను. పెట్టిన తర్వాత ఎంత వస్తే అంతే చేస్తాను, ఎందుకంటే పాలల్లో బాగా ఎక్కువ వచ్చేస్తుంది, పెరుగులో ఏమి ఉండదు. అందుకని కమ్మగా ఉండదని చెప్పి నేను పెరుగు తోడబెట్టిన తర్వాత, తోడుకున్న తర్వాత పెరుగు వడ్డించుకునేటప్పుడే తీస్తాను. ఇదిగోండి వేడెక్కే లోపల టీ ఇచ్చేస్తాను. చిన్న మంటలో పెట్టాను, బాగా చిన్న చేస్తే ఇది ఆరిపోద్ది మా పొయ్య. ఇదిగోండి పంచదార ఒక స్పూన్, బెల్లం పొడి ఒక స్పూన్ వేస్తాను. ఇదిగోండి మా అబ్బాయి తాగేది ఈ సిప్ తాగాడు. ఈ కొంచెం దానికి చాలా కంగారు పడిపోతాడు. దీనికి వీడికైతే పంచదార వేసిస్తాను. ఆయనకి ఇచ్చేస్తాను ఫస్ట్, తర్వాత పంచదార వేసి కలుపుతాను. రోజు డైలీ రొటీన్ ఇదే అండి. మార్నింగ్ అయితే చాలా హడావుడిగా ఉంటుంది, వాళ్ళకి స్నానాలు కూడా చేయించాలి. ఇప్పుడు ఆయనకి ఇచ్చేస్తాను. చేతులు తుడుచుకోలేదు, తడిగా ఉన్నాయి. అలాగే టవల్ ఇక్కడ పెట్టుకోలేదు ఈరోజు. ఇదిగోండి మా అబ్బాయి చేస్తాను. చూడండి అలా తీసుకుని పట్టుకెళ్ళిపోతాడు. ఇందులో మేగడ ఎక్కువ పడిపోయింది, కొంచెం వేస్తాను. ఇదిగోండి ఇంత కొంచెం మాత్రమే మనం పెరుగు వేసుకుంటే పొలవదు, కమ్మగా బాగుంటది. గరిటతో కలుపుకున్నా, ఇలా కలిపేసుకుంటే. మార్నింగ్ అండి మనం మధ్యాహ్నం భోజనానికి తోడు పెడతానండి. మధ్యాహ్నానికి ఇప్పుడు పాలు కాస్తానా, మధ్యాహ్నం తోడు పెడతానండి సాయంకాలానికి.
ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం తోడుపెడతాను, సమ్మర్ లో మాత్రమే. తర్వాత అయితే సాయంకాలం తోడుపెట్టేసి ఉంచుకుంటానని 2 పూటలకి. ఒక పూట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను, ఒక పూటకేమో వాడుకుంటాను, ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు పాలు ఇదండి, లైట్ పోయిన వలన దీంతో వెలిగిస్తున్నాను. అగ్గిపెట్టితో వెలిగించేదానండి, పనులు చాలా అయిపోతుంది. పాలు చెదురుతున్నాయి. గుడ్డది తుడుతాను. కంగారుగా చేస్తే ఏదో ఒకటి కొంచెం చినుకుల్లా పడతాయి కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుంది. వాటిలోకి వస్తుంది, కొద్దిగా నీళ్ళు పోసి వాటిలో క్లీన్ అయిపోద్ది, వేస్ట్ అవ్వకుండా ఇలా పోసేస్తాను. బాగా సిమ్ లో పెడేస్తాను, నెమ్మదిగా కాగుతాయి అనమాట. త్వరకడితే నెమ్మదిగా కాగితే సిమ్ లో పెడతాను. ఇదిగోండి వరినొక ఉప్మా చేస్తున్నాను ఈరోజు టిఫిన్ కి. వేరుశనగుళ్ళు, శనగపప్పు, వేరుశనగుళ్ళు శనగపప్పు వేస్తాం కదండి, మినపప్పు కొద్దిగా, స్పూను ఉంటాయండి ఇందులోనే ఉంటాయి. నేను లోపలికి వెళ్ళిపోతే ఒకసారి ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇదిగోండి కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటా, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు. మార్నింగ్ అంటే రైస్ అది వండాల్సిన పని ఉండదండి, ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చేసి చేస్తారు భోజనం, బాక్స్ పెట్టాల్సిన పని ఏం లేదు. అన్నం వేస్తున్నా, క్యారెట్, అలాగే కరివేపాకు ముందుగానే వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. బంగాళదుంప, తిరిగిపోతుంది. లేట్ అయిందండి ఉప్మా చేయడానికి, ఎందుకంటే ఆయన బయటకు వెళ్తారు కదా, అందుకని కొంచెం స్పీడ్గా చేద్దామని కంగారుగా చేస్తాను. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మా అబ్బాయిలు అరుస్తున్నారండి, వీడియో కనుక వాళ్ళు అరుపు వినిపిస్తే కనుక ఏమనుకోకండి, మా పిల్లలు అలాగే అరుస్తారు. మనం ఏదైతే గ్లాస్తో ఉప్పు పోసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే బాగుంటుంది, పొడి పొడిగా సమానంగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది పరుకు లేకుండా. ఇలా ఉన్నా చాలండి, ఇంకా వేగినా పర్వాలేదు, ఇలా వేగినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఉప్మా నీళ్ళతో మనం ఉడుకుతుంది, నూకతో ఉడుకుతుంది కాబట్టి పోసేసుకోవచ్చు నీళ్ళు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోస్తాను. నేనైతే 2 గ్లాసులు చేస్తానండి, మేము 5గురు ఉన్నాం. వేస్తాను కొంచెం, కల్లుప్పు వేస్తాను. మరిగిన తర్వాత మనం వాటర్ పొంగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో వాటర్ చూసుకుంటే, దానికి కొంచెం వాటర్ కొద్దిగా ఉప్పు అనిపించినప్పుడు మనం సరిపోద్దండి. ఇదిగోండి మరిగిపోయింది, మనం కొంచెం టేస్ట్ చూస్తాను, నేను కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా పడద్దండి, సరిపోయింది, కొంచెం వేస్తున్నా. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నూక తీసుకున్నాను. అంటే
కొలిచి చూపించలేదండి. కొన్ను నేను బియ్యం కడిగి ఆరబెట్టుకున్నా, ఆడించుకున్న నూకండి ఇది. ఫ్రెష్ కదా, ఫ్రెష్ నూకే. ఒక 10 నిమిషాలు ఒకసారి మనం మూత పెట్టేసుకుని, ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంటే మనకు ఉప్మా రెడీ అవుతుంది. ఉప్మా అండి, మనం వాటర్ పోసి అదే నూక కలిపాం కదా, కలిపిన తర్వాత 2 నిమిషాలు ఆగి మనం కలుపుకోవాలన్నాం కదా, పైన నూనె తీరు ఉంటుంది కదా, అదంతా శుభ్రంగా మనం కలుపుకోవాలి. బాగా కలుపుకుని చిన్న మంటలో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే ఉప్మా రెడీ అయిపోద్ది. నేను రొటీన్గా ఉప్మా ఏ ఉప్మా చేసినా, ఎర్రనూక ఉప్మా చేసినా, రవ్వ అదే తెల్ల నూక చేసినా ఇలాగే వేస్తానండి. బంగాళదుంప, టమాటా, క్యారెట్ కంపల్సరీ వేస్తాను. ఉత్తిన కూడా చేసుకోవచ్చు. మనం పప్పులతో అన్ని పప్పులు వేసుకుని చేసుకుంటాం కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని అలా అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇదండి ఈ రోజు మా టిఫిన్ అయితే. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఉడికిందో లేదో మీకు చూపిస్తాను. పొడి పొడిగా బాగుంటుందండి ఉప్మా. ఇదిగోండి మా దేవుడు డైలీ పూజ చేసుకుంటాం కదండి. నాకైతే కుదరదు, తొందరగా పొద్దుటే మా అబ్బాయిల పనులు అవి ఉంటాయి కదండి. మా పాప రోజు డైలీ దీపం పెడుతుంది. ఈరోజు మా దేవుడు అలంకరణ లేదండి, ఎందుకంటే పూలు అవి ఎక్కువ లేవు. వేసాం కానీ మొక్కలు ఏం పూలు పూయట్లేదండి ఎండలకి. తక్కువ పూలు ఉన్నాయి. ఏం కొనడానికి మాకు రాజమండ్రి వెళ్తేనే కానీ దొరకవు, ఊళ్ళో ఉండవండి, మా విలేజ్ కదా. ఈరోజు మా దేవుడు అలంకరణ పూజ. ఇదిగోండి ఉప్మా ఉడికిపోయింది. కొంచెం లైట్గా అట్టు కడుతుందండి, అట్టు కూడా బాగానే ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది, కట్టేస్తున్నాను. ఈరోజు ఇదండి వీడియో. వంట అయితే చేయట్లేదండి, కొంచెం లేట్గా చేస్తాను. మార్నింగ్ బ్లాక్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏంటి మీతో గార్డెన్ అని చెప్పి వంటలు చూపిస్తున్నారని అనుకోకండి. గార్డెన్లో మొక్కలు చూపించిన తర్వాత ఇంట్లో పని కూడా నేను కొంచెం చూపించాలనిపించింది, అలా చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజ్గా సుఖినో భవంతు.